హలో మై డియర్ అప్కమింగ్ ఆఫీసర్స్, వెరీ వామ్ వెల్కమ్ టు సివిక్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. రీజనింగ్లో నుండి ఒక క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే కమెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి. చూద్దాం. విచ్ లెటర్ ఈజ్ సిక్స్త్ టు ది రైట్ ఆఫ్ ది 11th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్? ఎడం పక్క నుండి 11వ అక్షరానికి కుడివైపున 6వ అక్షరం ఏదని అడిగాడు. సో సింపుల్గా మీరు ఏబిసిడి అప్ టు జెడ్ వరకు రాసుకోండి. ఇక్కడ లెటర్స్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏబిసిడి, సో అట్లా XYZ దీంట్లోనే ఇదంతా కూడా దీని గురించే. దీంట్లో లెఫ్ట్ సైడ్ నుండి 11th లెటర్కి రైట్ సైడ్ 6th లెటర్ ఏదని అడిగాడు. అది క్వశ్చన్ సింపుల్. డైరెక్ట్ ఏంది, లెఫ్ట్ సైడ్ నుండి ఎన్నో లెటర్, లెఫ్ట్ సైడ్ నుండి 11th లెటర్కి రైట్ సైడ్ కాబట్టి ఇప్పుడు చూడు అటు సైడ్, ఇటు నుండి వచ్చిన అటు సైడ్ వాళ్ళని పెరుగుతుంది కదా. ఎంత? 6th లెటర్. 11 + 6 ఎంత అవుతుంది అప్పుడు? 17 అంటే ఏ లెటర్ అండి? Q ఈజ్ ది రైట్ ఆన్సర్. సింపుల్గా ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ నుండి 11th లెటర్, జనరల్గా 11th లెటర్ అంటే K, దానికి రైట్ సైడ్ ఇటు సైడ్ పోవాలంటే నువ్వు ఇటు నుండి వచ్చి అటు కంటిన్యూ పోతున్నట్టే పెరుగుతుంది కదా. 11 + 6 17. దీనికి షార్ట్ కట్గా కూడా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చో చూడండి. ఇక్కడ చూడండి, 6th రైట్ అండ్ 11th లెఫ్ట్ రైట్ అపోజిట్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. 11 + 6 ఎంత అంటే 17. ఇంగ్లీష్లో అయితేనేమో లాస్ట్లో లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుండి చూడు, తెలుగులో ఫస్ట్లో ఎడమ వైపు నుండి 17 అక్షరం ఏదండి? Q. ఇది మనకు షార్ట్ కట్ ట్రిక్ అండి. ఓకేనా? అర్థం కాకపోతే ఇంకోసారి చూసే ప్రయత్నం చేయండి, అర్థమవుతుంది. ఓకేనా? ఒకసారి షార్ట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. జై హింద్ అండ్ జై భారత్.